Hi guys, welcome to our channel Family Cute Sisters. So అందరూ నేను ఏ వీడియో చేసినా కానీ కామెంట్స్లో హోమ్ టూర్ హ్యాండ్ బ్యాగ్ టూర్ అయితే వస్తుంది. ఎక్కువ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ టూర్ కాబట్టి హోమ్ టూర్ ఈవినింగ్ హోమ్ టూర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నాది మా చెల్లి ఇంకా మనం వీడియో తీసుకోలేము కాబట్టి ఫస్ట్ నాది చేస్తున్నా, తర్వాత మా చెల్లి అయితే చేస్తుంది. సో మ్యాక్సిమం మా ఇద్దరు ఒకేలా ఉంటుంది కాబట్టి చూద్దాం ఎంతవరకు ఒకేలా ఉంటుందో. సో ఇది వచ్చేసి మా మమ్మీ అయితే గిఫ్ట్ చేసింది నాకు. టెడ్డీ బ్యాగ్ దీనిలో ఎప్పుడు నుంచి అడుగుతున్నాను హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది. సో అందుకు వైట్ కలర్ అండ్ నాకు వైట్ కలర్ అంటే ఇష్టం అండ్ గ్రే కలర్ దాంట్లో చిన్న చిన్న థింగ్స్ ఉంటే ఇంకా ఇష్టం. సో గ్రే కలర్ లేకపోయినా కొద్దిగా బ్లూయిష్ కలర్లో ఉంది కాబట్టి ఇదైతే నాకు నచ్చింది. సో ఇది వచ్చేసి మమ్మీ మీషో నుంచి కొన్నాను అనుకుంటా. సో ఫస్ట్ జిప్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసాను. ఫస్ట్ జిప్లో పెన్స్ ఉంటుంది అంటే ఈ ఫస్ట్ జిప్ ఈ జిప్లో వచ్చేసి నేను బుక్ పెట్టుకొని ఉంటాను నా ఐడి అనమాట. మ్యాక్సిమం మమ్మీ దగ్గర కూడా అదే ఉంటుంది. చూద్దాం తను, నేను ఇంతవరకు తను అసలు చూడలేదు. ఇప్పుడు మా చెల్లి నాకు చూస్తుంది. సో 3 పెన్స్ అయితే మ్యాక్సిమం ఉంటుంది. అన్నీ బ్లూ పెన్, రెడ్ పెన్ అనుకోవచ్చు బట్ ఇది బ్లూ పెన్. సో 3 బ్లూ పెన్స్ అండ్ ఇది వచ్చేసి లిప్ బామ్ అనమాట. లిప్ బామ్ బయోలిన్ నాకు ఇష్టం. నాకు లిప్స్టిక్ పడదు, లిప్ బామ్ ఎక్కువ పడుతుంది లైక్ దిస్. అండ్ ఇది వచ్చేసి నా డాక్టర్ సెలెక్షన్ అనమాట. నాకు లిప్స్ అంతా పగిలిపోతుంది కాబట్టి నేను అది వేసుకుంటాను. మాక కన్నా ఇప్పుడు నాకే పగులుతుంది ఎక్కువగా, ఎందుకంటే తను పూసుకోవట్లేదు, నేను పూస్తున్నాను డైలీ. అండ్ ఇది వచ్చేసి 20% ఎక్స్ట్రా వేపోరప్. ఎందుకంటే మనకు నేను ఆర్గనైజ్గా పెట్టుకోను చెప్పాలంటే. ఏమంటే అది పెట్టేసుకుంటా, అంతా డన్ చేసేస్తాను. మొత్తం ఏం దొరికితే నాకు నచ్చినంత బ్యాగ్లో డన్ చేసేస్తా. సో ఇది వచ్చేసి వేపోరప్ అనమాట. అంటే విక్స్ జలుబు వచ్చినప్పుడు అండ్ మా చెల్లికి ఎక్కువ వస్తుందంటే పెట్టుకున్నా. అండ్ ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ థీమ్లో ఉందన్నమాట. ఇయర్ రింగ్స్ అంటే నేను బయటకు వెళ్ళినప్పుడు మ్యాచింగ్ బుడ్డి ఇయర్ రింగ్స్. నేను ఇప్పుడు కూడా అది వేసుకుంటాను. బాగున్నా కింద కామెంట్ చేయండి. ఇయర్ రింగ్ ఇవి కూడా మీషోలోనే ఫ్లిప్కార్ట్లోనే ఏదో కొన్నాము. అయితే కొన్నాను. అండ్ ఇక్కడ కొన్ని పేర్స్ ఆఫ్ ఉన్నాయి. అంటే దాంట్లో ఉండలేదు కదా, అది ఉండలేదు అసలు. కాబట్టి ఇది ఏం చేస్తున్నాం తీసుకొని. మ్యాక్సిమం అన్ని దగ్గర కూడా ఇవే ఉంటాయి. సో ఇది వచ్చేసి 1 పేర్ అనమాట. నాకు ఇలా డిఫరెంట్ వేసుకోవడం అంటే ఇష్టం. ఇంకో ప్యాక్ ఇక్కడ పెట్టు. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆఫీస్ ఫోన్. ఇది ఆ షూటింగ్కి వెళ్ళినప్పుడు యూజ్ చేసే ఫోన్. ఇంకో ఫోన్ వచ్చేసి నా రియల్ ఫోన్ బ్యాగ్లో ఉంది, ఫస్ట్ జిప్లో, ఫ్రంట్ జిప్లో. ఇది వచ్చేసి నా అంటే షూటింగ్ అనమాట. ఇది నేను షూటింగ్ డైరెక్టర్ వాళ్ళందరూ కాల్ షూటింగ్లో ఫోన్ యూజ్ చేసేది. మీరు చూడొచ్చు శాంసంగ్. ఇప్పుడంతా ఎడిపోయింది ఉంటుంది బట్ అప్పుడు స్క్రీన్ వేసుకుంటా. వాళ్ళే ఇస్తారు మాకు షూటింగ్. అండ్ విక్స్ ఉన్నప్పుడు యాజ్ యూజువల్గా జెండు బామ్ కూడా ఉంటుంది కదా. సో స్మాల్ జెండు బామ్, ఎక్కువగా నేను విక్సే యూజ్ చేస్తాను, జెండు బామ్ అప్పుడప్పుడు అంతే. అండ్ ఇది ఒక పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్, చిన్న ఇయర్ రింగ్స్ అలా అక్క చెప్తుంది. ఇది వచ్చేసి ఒక పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్. ఐ లవ్ దిస్ కలర్ కాబట్టి పర్పుల్ నేను ఎప్పుడు ఇది వేసుకుంటా బట్ మ్యాచ్ అవుతుందని వేసుకుంటా. ఒక్క సెట్ అక్క నువ్వు విచిత్రంగా కొన్నావు. సో ఫ్రంట్ జిప్ అయితే ఖాళీ అయితే అయిపోయింది, మీరే చూడొచ్చు. చూపి ఫ్రంట్ జిప్ ఖాళీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ జిప్లో ఏముంటుందో చూపిస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ మై డైరీ అనమాట. దీంట్లో నాకు సంబంధించినంత రాసుకుంటాను. పెన్సిల్ ఉంది, ఎప్పుడు పెట్టుకున్నాను, దానికి పెన్ పెట్టుకుంటాను. అండ్ ఇది వచ్చేసి నేను చూపిన వరకు ఆఫ్ ద బుక్ అయిపోయాను, అన్నీ రాసినాను. సో ఇది వచ్చేసి మై డైరీ.
నాకు బెంటెన్ అంటే ఇష్టం కాబట్టి బెంటెన్ తీసుకున్నా. చిన్నప్పటి నుంచి నాకు బెంటెన్ కానీ స్పైడర్ మ్యాన్ కానీ సూపర్ మ్యాన్ కానీ ఇష్టం. ఎందుకు తెలియదు. ఏలియన్ అంటే నాకు దీంట్లో బాగా ఇష్టం. ఏలియన్ అంటే బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి నాకు కాలేజ్కి సంబంధించిన స్కేల్. చూపియం ఇక్కడ వీడియో చూపిస్తాను. ఇది వచ్చేసి కాలేజ్కి సంబంధించిన స్కేల్. అండ్ మై హెయిర్ పాట్స్ సేమ్ నాది మా చెల్లిది ఒకేలా ఉంటుంది బ్యాగ్ ఐ థింక్ సో. ఎందుకంటే తను కూడా ఎప్పుడు వైట్ కలరే తీసుకుంటుంది. నేను కొనాలి, ఇంకా కొనలేదు, కొనాలి. అండ్ నా ఇయర్ ఫోన్కి ఛార్జర్. మరి ఆ ఫోన్కి డైరెక్ట్ వాయిస్. నేను వేరే సీరియల్, నువ్వు వేరే సీరియల్. సో ఇది వచ్చేసి నువ్వు ఏం సీరియల్ ఇప్పటికీ నాకు చెప్పరా? జనులా నీది రామకథ కదా? రామకథ కాదు, ఇంటికి రామాయణంలో అవని వాళ్ళ వచ్చేసి అవని ఆంటీని చూసావు కదా? వచ్చేసి హీరోయిన్ క్యారెక్టర్ అన్నమాట. అంటే నాది వచ్చేసి కూతురు క్యారెక్టర్. హీరోయిన్ వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్. దగ్గర పోతే హీరోయిన్ నేను కూడా. ఇది వచ్చేసి మా ఫోన్ ఛార్జర్. ఎప్పుడు హీరోయిన్కి సలహాలు ఇచ్చేది మా అక్కనే. అండ్ ఇది వచ్చేసి మా ఫోన్. అక్కడక్కడ నేను వదిలేసుకుంటాను ఒకవేళ చెదిరిపోకుండా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ మై వాచ్. ఐలో సేమ్ నాది మా చెల్లిది ఒకే వాచ్. నాకు ఇదంటే చాలా ఇష్టం కాబట్టి ఇది ఎట్లా వేసుకోవాలో అందరూ అడుగుతున్నాడు. ఏంటంటే ఈ వాచ్ ఎలా వేసుకుంటున్నారు, నాకు కూడా అంతా నేర్పించాను. ఫస్ట్ ఏం చేయాలంటే సో ఇది వచ్చేసి మై వాచ్. నాకు వేసుకొని అంత ఓపిక లేదు, అందుకే దిస్ ఈజ్ మై వాచ్ అని చెప్తాను. అండ్ దిస్ ఈజ్ మై రియల్ ఫోన్. ఏంటో తెలుసు, దిస్ ఈజ్ మై రియల్ ఫోన్. నేను ఎప్పుడు కానీ లేసంగానే ఒక దేవుడి ఫోటో అయితే పెడతాను వాల్పేపర్. అక్క నా వాల్పేపర్ పెట్టుకున్నా ఒక కావాల్సుకునే. సో దీంట్లో నాకు సంబంధించింది ట్రూకాలర్, గ్రో, అమెజాన్, మేట్రూ న్యూస్, జియో స్టార్, మై జియో, ఇవన్నీ నాకు ఇష్టం. యూట్యూబ్ అయితే చాలా ఇష్టం. అయిపోయింది. నువ్వు సోది చెప్పకుండా త్వరగా తీసేయచ్చు. సో దిస్ ఈజ్ మై బుక్. అండ్ ఇది వచ్చేసి క్యాష్యూ నట్స్. ఇంకా నా బుక్స్ ఉన్నాయి, కాలేజ్ సంబంధించిన బుక్స్. ఇంకా మై బాక్స్. ఈ బాక్స్లో చాలా ఉంటాయి, పెన్స్, పిచ్చి పిచ్చి ఉంటాయి. చూపిస్తే మళ్ళీ నేను షాక్ అయి కలుగుడిపోతే అబ్బా నా బాధ్యత కాదు ఉంటుంది అంతే అన్నమాట. ఇంకా బుక్స్ ఉంటాయి నా అంతే. సో ఇదన్నమాట. అందరూ అడుగుతున్నాను. నేను చెప్పాలంటే మధ్య షూటింగ్లో నేను చేస్తున్నాను బ్యాగ్. ఓకే, బాయ్ బాయ్.